బాలిక అత్యాచారం చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పార్కుకు వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి రహస్య వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం నిందితుల పని. విలువైన సెల్ ఫోన్లు, నగదు దోచుకునేవారు, బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం కూడా చేసేవారని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. నిందితులు మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్లకు సంఖ్యలు వేశారు. ఇక పార్కులలో పర్యవేక్షణ మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసిన అనంతరం నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఈ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడం, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడం, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక రోజంట మన నగరం పార్కులో, పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీళ్ళు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఎంత కిషోరు